హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో మనం M1 అంటాం. సో దీంతో ఫస్ట్ యూనిట్ చూసారంటే ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రాలో టోటల్గా మనకు 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: ఫంక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ మ్యాట్రిక్స్. సో దీంతో మనకు టోటల్ వెయిటేజ్ చూసారంటే మనకు 16 మార్క్స్ ఉంటుంది. సో ఈ యూనిట్ ఎట్టి పరిస్థితుల్లో మనం 16కి 16 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయాలి. దీంతో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాం. సో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అవంతా మనకు డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే ఫస్ట్ యూనిట్ రిలేటెడ్ నేను మీకు ఇంపార్టెంట్ చెప్తాను కదా, అన్ని వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫంక్షన్స్ నుంచి మనకు 3 మార్క్స్ వస్తుంది. సో ఏమేమి టైప్స్ వస్తాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో దీంతో ఓన్లీ 2 టైప్సే ఉన్నాయి. ఓకేనా, ఆ 2 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మీరు డ్యామ్ షూర్గా 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ప్లస్ మ్యాట్రిక్స్లో మనకు 10 మార్క్స్ అడుగుతారు. ప్లస్ అదేవిధంగా మనకు అడిషనల్గా ఇంకొక 3 మార్క్స్ అడుగుతారు. అంటే 16 మార్క్స్ మ్యాట్రిక్స్ నుంచే వచ్చేస్తుంది. ఓకేనా, సో 10 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఫస్ట్ 10 మార్క్స్లో టోటల్గా 4 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇటు వచ్చి కామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్, అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. ఈ 4 టాపిక్స్ నుంచే వాడు కంపల్సరిగా 10 మార్క్స్ అయితే అడుగుతారు. మళ్ళీ మ్యాట్రిక్స్లో ఇంకొక 6 మార్క్స్ ఉన్నాయి. అంటే 3+3 షార్ట్ ఆన్సర్స్ అయితే అడుగుతారు. అంటే మనకి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ నుంచి మనకు 16 మార్క్స్ ప్లస్ ఇక్కడ 3+3, సో టోటల్గా మనకి ఇక్కడ 6. సో మనకు 22 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అంటే మనం పాస్ మార్కులు చూసారంటే 28. సో మీరు ఫస్ట్ యూనిట్ మటుకు బాగా ఫోకస్ చేస్తే మనం 22 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఫంక్షన్స్లో చూస్తాం. నేను యూజ్ చేసే బుక్ వచ్చి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఎం విష్ణుమూర్తి. ఓకేనా, ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకేనా, ఫాల్కన్ పబ్లికేషన్స్. చాలామంది అడుగుతూ ఉంటారు ఏ బుక్ యూజ్ చేస్తున్నారు సార్ అనేసి. ఇది మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. క్లియరా? సో దీన్ని చూస్తుంటే ఫస్ట్ ఆల్జీబ్రాలో ఫంక్షన్స్ గురించి ఫస్ట్ 3 మార్క్స్ గురించి ఇంపార్టెంట్ చెప్తాను, చూడండి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో మేము జస్ట్ పాస్ అయిపోవాలి సార్ అనే వాళ్ళకి, నెక్స్ట్ అంతా మనం అవుట్ ఆఫ్ తెచ్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ అవుతుంది. సో ఫస్ట్ మనకు వచ్చి ఫంక్షన్స్ అండి. సో దీనికి ఇంట్రడక్షన్ అయితే నేను ఏం చెప్పలేదు, ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, చూడండి. సో మనకి ఇక్కడ ఈ విధంగా వాల్యూ ఇచ్చేస్తాడు. ఈ విధంగా వాల్యూ ఇచ్చేసి f(-1), f(0), f(5). సో ఈ f(x)లో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఓకేనా, సో ఏ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f(x) = x² + 1. సో ఈ x² ప్లేస్లో మనం ఈ వాల్యూస్ -1 వాల్యూ, 0 వాల్యూని 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా సింపుల్గా అడుగుతాడు. ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూసారంటే మీకు ఇక్కడ ఈ విధంగా x+3 = x > 1 ఇలా కండిషన్స్ ఇచ్చేస్తారు. ఈ కండిషన్ బేస్ చేసుకుని ఫార్ములా అడుగుతారు. ఒక 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇది ఫస్ట్ మెథడ్ అండ్ ఇది సెకండ్ మెథడ్. మీకు టోటల్గా 6 మెథడ్స్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. కంపల్సరిగా ఈ విధంగా 1 2 3 4 5 యాంగిల్స్ ఇచ్చేసి, లేదంటే 2 యాంగిల్స్ ఇచ్చేసి a to b ఫంక్షన్ ఇచ్చి f(x) = cos x అని ఇచ్చేసి మనం రేంజ్ ఆఫ్ రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమనేసి అడుగుతారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా రేంజ్, ఈ విధంగా కూడా మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేసే విధంగా అడుగుతారు. ఓకేనా, ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈ విధంగా డొమైన్ అండ్ రియల్ వాల్యూ ఫంక్షన్స్ అనేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈ విధంగా రూట్లో ఇచ్చేస్తాడు. సో ఇదొక మెథడ్, ఇది ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఏడో ఫంక్షన్ ఇచ్చేసి దీనికి రేంజ్ అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టునే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ ఉన్నాయి, చూడండి. సో ఇవన్నీ నేర్చుకోండి. ఓకేనా, ఈ మోడల్లోనే కంపల్సరిగా ఈ 6 మెథడ్ నుంచే అడుగుతారు. ఓకేనా, 3 మార్క్స్. సో మనకు ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ M1లో. ఓకేనా, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో నేను మీకు 2 మెథడ్స్ అని చెప్పాను. అడిగే 3 మార్క్స్ కంప్లీట్ అయిపోయినది. దీని నుంచి మనకు 3 మార్క్స్ వస్తుంది. సో దీంతో టోటల్గా మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్లో 2 మెథడ్సే నేర్చుకోండి. దాంతో కూడా ఫస్ట్ మెథడే నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు.
ఓకేనా, 3/x డివైడ్ బై x మైనస్ 2x ప్లస్ 1 ఇంటూ ఏ పార్షియల్ ఫ్రాక్షన్. సింపుల్గా అడుగుతారు, చాలా సింపుల్గా. ఇది ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ నుంచి 90% మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ మెథడ్ నేర్చుకోండి. సెకండ్ మెథడ్ అడగాలి అనుకుంటే ఈ విధంగా అడుగుతారనమాట. ఇలా స్క్వేర్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీకు సెకండ్ మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ నేను ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి డిఫరెన్స్తో వీడియో కూడా చేశాను చూడండి. ఇక్కడ స్క్వేర్తో వస్తాయన్నమాట, ఇట్లా స్క్వేర్లో వస్తుంది అంటే అది సెకండ్ మెథడ్ అనేసి మనం అస్యూమ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఫస్ట్ మెథడ్ అడుగుతాడు, ఇన్ కేస్ లేదంటే సెకండ్ మెథడ్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. ఓకేనా. సో ఈ వీడియో లింక్స్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. అది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. దీని నుంచి మనకు 3 మార్క్స్ వస్తుంది. టోటల్గా 6 మార్క్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మ్యాట్రిక్స్ వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ చూసారంటే మ్యాట్రిక్స్, దీంతో మనకు 16 మార్క్స్ వస్తుంది. 2 షార్ట్ ఆన్సర్స్, ఒక్క బిగ్ క్వశ్చన్, అంటే 10 మార్క్స్ క్వశ్చన్. సో 10 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. దీంతో 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూసారంటే మనకు కామర్స్ రూల్. సో కామర్స్ రూల్ చూసారంటే మనకు ఇది కామర్స్ రూల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సమ్మె చూపిస్తా. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ బై కామర్స్ రూల్, ఇలా డైరెక్ట్గా అడుగుతారు. లేదు ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే ఇక్కడ చూడండి, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ యూసింగ్ డిటర్మినేట్స్ కామర్స్ రూల్ అడుగుతారు. ఇది అడిగిన మీనింగ్ ఒకటి, ఇది అడిగిన మీనింగ్ ఒకటి. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు. దాని నుంచి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తాం, డెల్టా 1, డెల్టా 2 అండ్ డెల్టా 3 ఫైండ్ అవుట్ చేసి ఎక్స్, వై, జెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు క్యాల్సి యూజ్ చేసుకొని కూడా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మీకు డౌట్గా ఉంటే. ఓకేనా. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఇది ఇన్ కేస్ అడగలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇదండి. మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఇది సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూసారంటే ఇలా మనకు సో దట్ అని ఇచ్చేస్తాడు. సో ఇది చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఇలా ఇచ్చేసి LHS ఈజ్ ఈక్వల్ RHS అనేసి ప్రూవ్ చేయమంటాడు. సో దీంతోగా 4-5 మోడల్సే ఉన్నాయి. ఓకేనా. సో అదో మోడలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదో మోడలు, అర్థమవుతుందా, ఇదో మోడలు. నెక్స్ట్ వచ్చి ఇదో మోడలు. సో ఇలా 5-6 మోడల్సే ఉన్నాయి. అవి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసారంటే థర్డ్ మోడల్ చూస్తాం. సో మనకు క్లియర్గా ఇచ్చేస్తాడు, ఫైండ్ ది అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేసి. సో ఇది థర్డ్ మోడల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 అడగకపోతే ఇది అడుగుతారు అనమాట. సో దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతిదానికి 1, 2 అలా అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ అనమాట. ఒక మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వన్ చూస్తే మనకు ఇదండి, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. సో దీంతో చూసారంటే సేమ్, దీంతో ఒక ప్రాబ్లం నేర్చుకోండి, అన్నీ ఈజీ. సో మనకు AX ఈజ్ ఈక్వల్ టు B ఫార్మేట్ నుంచి X ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఆఫ్ B అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇలానే క్లియర్గా ఇచ్చేస్తాడు. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అనేసి 3 ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. సో మనకు టెట్ A అండ్ A11 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనం ఈ ఫార్మేట్కి అయితే తీసుకొచ్చేస్తాం. ఈ 4 మెథడ్ నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ 11 ఆప్షన్. మీకు ఒకసారి చూపిస్తాం మోడల్ పేపర్ ఎలా వస్తుందో. ఇలా వస్తుంది చూడండి. ఇలా మీకు C23 రెగ్యులేషన్ వాళ్ళకి 11 నుంచి 18 క్వశ్చన్ వరకు అడుగుతారు. అంటే మీరు ఈ టోటల్గా 8 క్వశ్చన్స్లో 5 ఆన్సర్ చేయాలి. 5 ఆన్సర్ చేయాలంటే ఇక్కడ చూడండి, 11కి ABA లేదు, మిగతాన్నిటికీ ABABలు ఉంటుంది. ఓకేనా, మిగతాన్నిటికీ ABలు ఉంటుంది. సో 11th క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి. ఓకేనా. ఈజీగా మనం ఫార్మాస్ లేకుండా ఉండాలంటే ఇది ఒకటే. మిగతాన్ని ఉన్నాయి, బట్ కంపేర్ చేస్తే ఇది ది బెస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో మనం 2 మార్క్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఏది ఉన్నాయి. ఓకేనా. సో 2 మార్క్స్ ఈజీగా అడుగుతారండి. ఎలా అడుగుతారో మీకు జస్ట్ చెప్తాను చూడండి. మీకు యాడ్, సబ్స్క్రిప్షన్, లేదంటే A² A³ ఇక్కడ చూడండి. ఇలా ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చి ఫైండ్ A² A³ ఇలాంటివి అడుగుతారు. అట్లేదనుకోండి, ఇలా 2 వాల్యూస్ ఇచ్చేసి 2A + 3B ఫైండ్ అవుట్ చేసే విధంగా సింపుల్గా అడుగుతారు.
నెక్స్ట్ అదేవిధంగా ఇది. సో ఇవంతా 3 మార్క్స్ ఇంపార్టెంట్. మీకు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. ఇలా కూడా అడగచ్చు, 2a 3b 5x అలా అడగచ్చు. చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ ఈ విధంగా a² - 3a + 2i ఈ ఫార్మేట్లో అడగచ్చు. చాలా సింపుల్. ఆల్రెడీ చెప్పాను కదా a² ఫైండ్ అవుట్ చేసే విధంగా. నెక్స్ట్ ఇంకో మోడల్ అడుగుతారు, అది కూడా మీకు చెప్తాను. ట్రాన్స్పోర్ట్ ఇలా చూడండి, a + a ట్రాన్స్పోర్ట్ ఈ మెథడ్లో కన్ఫామ్గా అడుగుతారనమాట. ఓకేనా. మనకి ఇంకా చూసారంటే ఇవంతా చిన్న చిన్నవే. మళ్ళీ ఫైండ్ది ఈ మెథడ్ అడుగుతారు. కొద్దిగా టఫ్ అడగాలంటే ఒక k వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధంగా, x వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధంగా అడుగుతారు. సో మీకు సింపుల్గా a + b అలాంటివి అడుగుతూ అంటారు, అవి నేర్చుకుంటే సరిపోతుంది. సో మీకు నేను టోటల్గా క్లియర్గా చెప్పేశాను. ఫంక్షన్స్ నుంచి 3 మార్క్స్ క్వశ్చను, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి మనకు 3 మార్క్స్ క్వశ్చను. ఓకేనా. మ్యాట్రిక్స్ నుంచి మనకు 16 మార్క్స్ వస్తుంది. బిగ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పేశాను, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ చెప్పేశాను. అంటే మనం టోటల్గా 22 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. 22 మార్క్స్. ఓకేనా. 22 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో మనం 28 మార్క్స్ తెచ్చుకుంటేనే పాస్ అవుతుంది. మీకు ఇంకా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.